జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి పొలిటికల్ ఎంట్రీ దాదాపుగా ఖాయమైపోయింది. జగనన్నపై తిరగబడిన బాణం షర్మిల వెంట నడిచేందుకు సునీతారెడ్డి రెడీ అవుతున్నారు. ఈ ఎన్నికల్లో సునీతారెడ్డి ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నారు? సునీతారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే వైసీపీకి గడ్డు పరిస్థితి తప్పదా? శత్రువుకు శత్రువు మిత్రుడంటారు. రాజకీయాల్లో ఈ సామెత అతికినట్లు వర్తిస్తోంది. అన్న జగనే టార్గెట్ గా అడుగులు వేస్తూ వస్తున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఇప్పుడు మరింత దూకుడు పెంచారు. జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేసేందుకు మరో చెల్లెల్ని రంగంలోకి దించుతున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అయిన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో సునీతారెడ్డి గత కొంతకాలంగా న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. తన తండ్రి హత్య దర్యాప్తు విషయంలో ఆమెకు షర్మిల మొదటి నుంచి అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు షర్మిల ఏపీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టడంతో ఆమె వెంటే నడిచేందుకు సునీతారెడ్డి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశారు వైఎస్ వివేకానందరెడ్డి. ఆయన హత్య తర్వాత కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లో లేరు. వివేక హత్యకు సంబంధించి సీబీఐ కొనసాగిస్తున్న దర్యాప్తునకు సునీతారెడ్డి అన్ని విధాల సహకారాన్ని అందిస్తున్నారు. తన తండ్రిని ఎవరు హత్య చేశారో తన కుటుంబంలోని కొందరికి తెలుసంటూ జగన్ను ఉద్దేశించి సునీతారెడ్డి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీలో సునీతారెడ్డి చేరతారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే తన సోదరి ఏపీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టడంతో కాంగ్రెస్ లో చేరడమే మేలని సునీతారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోదరి అండతో పాటు ఒకప్పుడు తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన పార్టీ సపోర్టు కూడా లభిస్తోందని సునీతారెడ్డి ఆలోచనగా చెబుతున్నారు. ఇడుపులపాయ కేంద్రంగా సోమవారం సునీతారెడ్డి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో దాదాపు 2 గంటల పాటు భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సునీతారెడ్డి ఆమెతో సమావేశం కావడం ఇదే తొలిసారి. ముఖ్యంగా రాజకీయాలపై వీరి మధ్య చర్చ జరిగింది. సమావేశం అనంతరం ఇద్దరూ వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించి సీబీఐ విచారణ కోరడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి సైతం ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. భాస్కర్ రెడ్డితో పాటు పలువురు చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉంటే అవినాష్ రెడ్డి బెయిల్ పై బయట ఉన్నారు. ఒక పక్క న్యాయ పోరాటం చేస్తూనే తన తండ్రిని హత్య చేసిన వ్యక్తులను రాజకీయంగా ఎదుర్కోవాలని సునీతారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. సునీతారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. అవినాష్ రెడ్డిపై తలపడేందుకు సునీతారెడ్డి కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కడప ఎంపీగా కానీ, అలా కాకుంటే జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి కానీ పోటీ చేయాలని సునీతారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ నుంచే షర్మిల కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అన్నకు వ్యతిరేకంగా ఇద్దరు చెల్లెళ్లు గట్టిగానే ఎన్నికల పోరాటం చేయబోతున్నట్లు సమాచారం.